ఇక్కడ లైవ్లో ఇంకోటి ఏం జరిగిందంటే, ఇక్కడ ఇమ్మాన్యుయల్, కళ్యాణ్, తనుజ బెడ్రూమ్లో కూర్చొని ఇంకా కబుర్లు వేసుకుంటూ చిప్స్ తినుకుంటూ ఉంటారు. అయితే ఇంకా తినుకుంటూ కాసేపు ఆగి తనుజ అడుగుతుంది, డెమోన్ ఏం చేస్తున్నాడు అనేసి అడిగితే అక్కడ కళ్యాణ్ అంటాడు, కర్రీ అని చెప్పేసి అంటాడు. ఇంకా అనగానే ఇంకా వంట చేస్తున్నాడా అంటే, ఇంకా కళ్యాణ్ ఏమంటాడంటే, వాడు గుడ్లు మంచిగా వచ్చేంత వరకు ఈరోజు నిద్రపోడు అనేసి కళ్యాణ్ అనగానే ఇమాన్యుయల్ అంటాడు, నిజంగా వాడు చాలా ఓపికగా చేస్తాడురా, చాలా బాగా వండి పెడతాడు, వాడికి చాలా ఓపిక ఎక్కువ అని చెప్పేసి ఇమాన్యుయల్ అనగానే తనుజ అంటుంది, వాడు ఏది పెట్టినా ఏది చేసినా చాలా హార్ట్ఫుల్గా చేస్తాడు, వాడు చాలా మంచివాడు అని చెప్పేసి తనుజ అంటది. ఇంకా వాడు చాలా మంచోడు కానీ ఒక్కోసారి తింగిరి వేషాలు వేస్తాడు, పొద్దున్న నేను ఈ డ్రెస్ వేస్తే క్యాపీ క్యాట్ నేను వేసేది చూసి నువ్వేసావు కదా అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి తనుజ నవ్వుతుంది. ఇంకా అక్కడ ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్ అయితే పవన్ని పొగుడుతూ ఉంటారు, చాలా మంచోడు వాడు, చాలా హార్ట్ఫుల్ పర్సన్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ సంజన, పవన్ ఏమో సంత్రాలు ఒలుచుకొని ఇక్కడ తింటూ ఉంటారనమాట. తింటూ సుమన్ అన్న నీకు కూడా కావాలా అంటే సుమన్ శెట్టి అక్కడికి రాగానే సుమన్ శెట్టికి కూడా ఒలిచి మరీ ఇస్తాడు కళ్యాణ్, తిను అన్న అని చెప్పేసి. ఇంకా తినడం అయిపోగానే మళ్ళీ బెడ్రూమ్లోకి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, తనుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఏం చేసావురా ఇంతసేపు అని అంటే, వంట అయిపోయింది, ఆరెంజెస్ తిన్నాను అని చెప్పేసి అంటాడు డెమన్. ఓ అలాగా, సరే అని చెప్పేసి అక్కడ కూర్చొని ఇంకా కాసేపు అక్కడ రీతు గురించి మాట్లాడుకుంటారు. ఎందుకు అని అంటే ఇమాన్యుయల్ అడుగుతాడు, అరే డెమన్ తనుజ బాగుంటుందా రీతు బాగుంటుందా అని చెప్పేసి అక్కడ ఇమాన్యుయల్ అడుగుతాడు. అడగగానే ఇద్దరు బాగుంటారు అని చెప్పేసి పవన్ అంటాడు. ఇద్దరు కాదురా ఒక్కరి పేరే చెప్పు, సరేలే నీకు రీతువే నచ్చుద్ది కదా అని చెప్పేసి అడగగానే, అది రెడీ అయ్యి కొన్ని కొన్ని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది, అప్పుడు బాగా నచ్చుద్ది అని చెప్పేసి పవన్ అంటాడు. అంటే తనుజ బాగోదా అని చెప్పేసి ఇమాన్యుయల్ అనగానే, తనుజ కూడా బాగానే ఉంటుంది అని చెప్పేసి అంటాడు పవన్. ఇంకా అప్పుడు తనుజ అంటుంది, తనుజ యావరేజ్లే, రీతు అంత కాదులే అని చెప్పేసి అక్కడ తనుజ ఇలా కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇక్కడ నలుగురు కలిసి.